వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ చేసిన పొరపాట్లని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెయ్యట్లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్టింగ్లకి టికెట్ల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అక్కడ గ్రూప్ రాజకీయాల్ని ముందే సర్దిమణిగించి తర్వాత స్టెప్ వేయడం అనేది జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి నిన్న ప్రకటించినటువంటి కీలకమైన అభ్యర్థుల విషయాలు ఒకసారి చూసుకున్నట్టయితే లోక్సభ నియోజకవర్గంలో శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి పేరాడ తిలక్కి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కొత్త సమన్వయ కార్యకర్తలుగా వారికి అవకాశం ఇచ్చారు. విశాఖపట్నం చూసుకున్నట్టయితే ఎంవివి సత్యనారాయణ ఈసారి బొత్స ఝాన్సీ లక్ష్మికి టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం మంత్రి బొత్స గారు మంత్రిగా ఉన్నారు. సో వారి సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మికి టికెట్ కేటాయించడం అనేది జరిగింది. బొత్స సత్యనారాయణ గారు వారి సతీమణికి టికెట్ ఇచ్చారు. అలాగే ఏలూరు చూసుకున్నట్టయితే కోటగిరి శ్రీధర్ ఈసారి కర్మూరి సునీల్ కుమార్ యాదవ్ కి టికెట్ కేటాయించారు. అలాగే విజయవాడ చూసుకున్నట్టయితే పొట్లూరి వరప్రసాద్ గతంలో కేసినేని నాని పైన ఓడిపోయారు. ఇప్పుడు కేసినేని నానికి విజయవాడ వైకాపా టికెట్ హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. వారికి కొత్త సమన్వయ కార్యకర్తగా కేసినేని నానిని అంటే వారికి అవకాశం ఇస్తున్నారు వైకాపా నుంచి. అలాగే కర్నూలు నుంచి చూసుకున్నట్టయితే సంజీవ్ కుమార్ ఈసారి గమ్మనూరు జయరాం మంత్రికి ఎంపీగా అవకాశం ఇస్తున్నారు. తిరుపతి నుంచి మధ్యల గురుమూర్తి ఈసారి కోనేటి ఆదిమూలం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రులని ఎమ్మెల్యేలుగా అంటే ఎంపీగా అవకాశం ఇస్తున్నారు. బొత్స సత్యనారాయణ సతీమణి గారికి కూడా ఎంపీగా అవకాశం ఇస్తున్నారు. కేసినేని నానికి కూడా ఇక్కడ ఎంపీగా అవకాశం ఇస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే ఇచ్చాపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే సాయిరాజ్ సమన్వయ కార్యకర్త, ఇప్పుడు పిరియా విజయ్ కొత్త సమన్వయ కార్యకర్త చూసుకున్నట్టయితే పిరియా విజయ. అలాగే టెక్కిలి దువ్వాడి వాణి ప్రస్తుతం ఉన్నారు వైకాపా ఎమ్మెల్యేగా. సో దువ్వాడ శ్రీనివాస్ కి ఈసారి టికెట్ కేటాయిస్తున్నారు. అలాగే చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఉన్నమట్ల ఎలిజా. సో ఇప్పుడు కుంభం విజయరాజుకి అవకాశం ఇస్తున్నారు. రాయదుర్గం చూసుకున్నట్టయితే కాపు రామచంద్రారెడ్డి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మెట్టు గోవింద్ రెడ్డి. అలాగే దర్శి చూసుకున్నట్టయితే మదిశెట్టి వేణుగోపాల్. మరి కొత్త సమన్వయ కార్యకర్త చూసుకున్నట్టయితే బుచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి. అలాగే పూతల పట్టు చూసుకున్నట్టయితే ఎస్సీ నియోజకవర్గం ఎంఎస్ బాలు. ఇక్కడ మూతిరేవుల సునీల్ కుమార్ కి అవకాశం ఇస్తున్నారు. అలాగే చిత్తూరు చూసుకున్నట్టయితే ఆరణి శ్రీనివాసులు. సో ఇక్కడ విజయనందారెడ్డికి అవకాశం ఇస్తున్నారు. సో ఇక్కడ మదన్పల్లి చూసుకున్నట్టయితే ఎం నవాజ్ భాషా నిస్సార్ అహ్మద్ కి ఈసారి అవకాశం ఇస్తున్నారు. రాజంపేట మేర మల్లికార్జునారెడ్డి ఈసారి ఆకిపాడి అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇస్తున్నారు. అలాగే ఆలూరు చూసుకున్నట్టయితే గుమ్మనూరు జయరాం మంత్రి. సో ఈసారి బుష్ని విరూపాక్షికి అక్కడ టికెట్ కేటాయిస్తున్నారు. కొడుమూరు ఎస్సీ నియోజకవర్గం జరదొడ్డి సుధాకర్. ఇక్కడ డాక్టర్ సతీష్ కి ఈసారి అవకాశం ఇస్తున్నారు. సో గూడూరు ఎస్సీ నియోజకవర్గం చూసుకున్నట్టయితే వరప్రసాద్ రావు ఈసారి మెరుగ మురళికి అవకాశం ఇస్తున్నారు. సత్యవేడు చూసుకున్నట్టయితే ఎస్సీ నియోజకవర్గం కోనేటి ఆదిమూలం. సో ఈసారి చూసుకున్నట్టయితే మధ్యల గురుమూర్తి ఎంపీకి అవకాశం ఇస్తున్నారు. పెనుమలూరు చూసుకున్నట్టయితే కొలసు పార్థసారథి ప్రస్తుత ఎమ్మెల్యే ఈసారి జోగి రమేష్ మంత్రికి అవకాశం ఇస్తున్నారు. సో పెడన చూసుకున్నట్టయితే జోగి రమేష్ మంత్రి ప్రస్తుతం ఉన్నారు. సో వారికి స్థానచలనం పెడమనూరుకి అంటే అక్కడ స్థానచలనం చేశారు. ప్రస్తుతం అక్కడ జోగి రమేష్ ఉంటే అక్కడ ఉప్పల రాముకి ఈసారి అక్కడ అవకాశం ఇస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ మార్పులు చేర్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.